ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు, ఎక్కడ పడితే అక్కడ కలుషితం. గ్రామ పంచాయతీ, నగరాలు, పట్టణాల రహదారులను, రోడ్ల పరిధిలోనే ఉన్న భూమిని ఆక్రమించి ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఇష్టం వచ్చినట్టుగా అడ్డంగా హోర్డింగ్లు, వ్యాపార యాడ్స్ పెడుతున్నారని, ఇందువలన ట్రాఫిక్ జాములు అవ్వటమే కాక పర్యావరణ పరిరక్షణ కూడా భంగం కలుగుతోందని కొవ్వలికి చెందిన గ్రామ్ దీప్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మనోహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో రహదారులను దుర్వినియోగం చేస్తున్న మరి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు కొవ్వలి, కొత్తూరు హనుమాన్ గుడి దగ్గర, స్వతంత్ర సమరయోధుల విగ్రహాల వద్ద, స్ఫూర్తివనంకు ఆనుకొని ఉన్న వీధి ట్రాన్స్ఫారం మరియు పార్కును కప్పివేస్తూ R&B రహదారి పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా సొంత స్థలంలో పెట్టినట్లుగా పెట్టారని ఆమె తెలియజేశారు. ఏలూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన వారి ఫోటోలు, మార్కులు, ఫలితాల వివరాలు ప్రదర్శిస్తూ నర్సరీ నుండి 10వ తరగతి వరకు వారి పాఠశాలలో జరుగుతున్న అడ్మిషన్లను ఆహ్వానిస్తూ పెట్టిన హోర్డింగ్ల వలన ట్రాఫిక్ సమస్యలు మరియు వాతావరణ కలుషితం అవుతోందని మనోహరి ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి హోర్డింగ్లు వెంటనే తొలగించాలని అధికారులకు, సంబంధించిన వ్యక్తులకు తెలియపరచిన పెడచెవిని పెట్టి మరొక 10 రోజుల తర్వాత తొలగిస్తామని, లేదా అడ్మిషన్లు అయ్యేంత వరకు పెడతాననటం, అయినా తన్ను ఒక ప్రభుత్వ ఉద్యోగంలో, రెవెన్యూలో, జిల్లా స్థాయిలో ఉన్నాను అని పంచాయతీలు తనపై ఎలాంటి చర్యలు తీసుకోగలదో చూస్తాననడం పూర్తిగా బెదిరింపు ద్వారానే అని మనోహరి పేర్కొన్నారు. ఇందుపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రకృతి పరిరక్షణను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.